తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. అఖండ అప్పటి వరకు అడపాదడపా విజయాలతో సతమతమవుతున్న బాలయ్య కెరీర్కు ఈ సినిమా సరికొత్త మెరుగులు దిద్దింది. బాలయ్య విశ్వరూపం ఏంటో, ఆయన అసలు స్టామినా ఏంటో, బాక్సాఫీస్ వద్ద ఆయన రేంజ్ ఏంటో ఈ సినిమా చాటి చెప్పింది. బాలయ్య మాస్ ఇమేజ్కి తగినట్టు ఒక పర్ఫెక్ట్ స్టోరీ పడితే ఊచకోత ఎలా ఉంటుందో ఈ అఖండ సినిమా నిరూపించింది. ఈ సినిమాతోనే బాలయ్య తన కెరీర్లో మొట్టమొదటిసారిగా 100 కోట్ల గ్రాస్ క్లబ్లోకి చేరారు. నిజానికి ఈ సినిమాకి ముందు బాలయ్య మరియు డైరెక్టర్ బోయపాటి శ్రీనుల ట్రాక్ రికార్డులు ఏమంతా గొప్పగా లేవు. అటు బాలయ్య ఇటు బోయపాటి ఇద్దరు వరుసగా కొన్ని ఘోర పరాజయాలను చవిచూశారు. అయినప్పటికీ సింహ మరియు లెజెండ్ సినిమాల తర్వాత వీళ్ళిద్దరూ మూడోసారి కలవడంతో ఖచ్చితంగా తమ మ్యాజిక్ని రిపీట్ చేస్తారనే అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు ఇందులో బాలయ్య అఘోర పాత్రలో నటించబోతున్నారనే విషయం ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. తప్పకుండా వీళ్ళు తమ గత సినిమాలకు మించి ఊరమాస్ ట్రీట్ ఇవ్వబోతున్నారనే నమ్మకాలు ప్రేక్షకుల్లో ఏర్పడ్డాయి. మొత్తానికి ఆ అంచనాలకు తగినట్టుగానే బాలయ్య బోయపాటి కలిసి ఒక అఖండమైన సినిమాను అందించారు. వీరి కాంబినేషన్ నుంచి ఆడియన్స్ ఏదైతే కోరుకుంటారో ఆ అంశాలన్నీ ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. వీరోచితమైన యాక్షన్ సీన్లు, గూస్ బంప్స్ తెప్పించే డైలాగులు, అన్నిటికంటే ముఖ్యంగా దద్దరిల్లిపోయే ఎలివేషన్స్, ఇవన్నీ హై వోల్టేజ్లో ఉన్నాయి. మొదటి నుంచి చివరి దాకా జై బాలయ్య అనే నినాదాలతో థియేటర్లు హోరెత్తిపోయేలా ఈ సినిమాను బ్రహ్మాండంగా రూపొందించాడు డైరెక్టర్ బోయపాటి శ్రీను. మరి అలాంటప్పుడు ఆడియన్స్ ఊరికే ఉంటారా? ఒక యుద్ధం మీద పడిపోయినట్లు థియేటర్లపై దండయాత్ర చేసేశారు. చిన్న పెద్ద, మాస్ క్లాస్, ముసలి ముతక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ థియేటర్ల ముందు బారులు తీరారు. అసలు 2-3 వారాల వరకు కూడా థియేటర్లలో సినిమాలు సరిగ్గా నిలవని ఈ రోజుల్లో కూడా 50 రోజులకు మించి థియేట్రికల్ రన్ కొనసాగించిందంటే ఈ సినిమా ఏ రేంజ్లో ప్రేక్షకులను ఆకట్టుకుందో మీరే అర్థం చేసుకోండి. బాలయ్యకు సంబంధించిన గత రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోయేలా ఈ సినిమా హిస్టారికల్ వసూళ్లను నమోదు చేసింది. ఇప్పుడు ఈ సినిమా వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తన లైఫ్ టైంలో ఇది ఎంత కలెక్ట్ చేసిందో తెలుసుకుందాం పదండి. రిపోర్ట్స్ ప్రకారం ఈ అఖండ సినిమా తన ఫుల్ రన్లో 2 తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని 63 కోట్ల 10 లక్షల షేర్, 105 కోట్ల 25 లక్షల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ సినిమాతో బాలయ్య తన కెరీర్లోనే తొలిసారి తెలుగు రాష్ట్రాల్లో 50 కోట్ల షేర్ క్లబ్ మరియు 100 కోట్ల గ్రాస్ క్లబ్లోకి చేరారు. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లెక్కలన్నీ కలుపుకుంటే వరల్డ్ వైడ్గా 75 కోట్ల 10 లక్షల షేర్, 133 కోట్ల 20 లక్షల గ్రాస్ నమోదైంది. అప్పటి వరకు బాలయ్య కెరీర్లో ఇదే బిగ్గెస్ట్ గ్రాసర్ సినిమా. కేవలం బాలయ్యకే కాదు, బోయపాటి కెరీర్లో కూడా ఇది హైయెస్ట్ గ్రాసర్గా నిలిచింది. మరో విశేషం ఏమిటంటే ఈ సినిమా కరోనా కాలంలో రిలీజ్ అయ్యింది. అంటే అప్పుడప్పుడే కరోనా నుంచి కోలుకుంటున్న సమయం అది. అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఈ సినిమా ఆ స్థాయిలో వసూళ్ల ప్రభంజనం సృష్టించడం నిజంగా గొప్ప విషయమేనని చెప్పుకోవాలి. అంతేకాదు అప్పుడు ఆంధ్రప్రదేశ్లో టికెట్ల రగడ కూడా కొనసాగుతోంది. కొన్ని చోట్ల ఈ సినిమా టికెట్ ధరల్ని చాలా తక్కువగా కేటాయించారు. అయినప్పటికీ ఈ సినిమా నష్టాలు చవిచూడలేదు. రిపీటెడ్గా ఆడియన్స్ రావడం వల్ల మంచి వసూళ్లే నమోదు చేసింది. డిస్ట్రిబ్యూటర్లను లాభాలతో ముంచెత్తింది. ఒక పర్ఫెక్ట్ కాంబినేషన్ కుదిరితే రిజల్ట్ ఎలా ఉంటుందో ఈ అఖండ సినిమా ఇండస్ట్రీలో ఒక ఉదాహరణగా నిలిచిపోయింది. అయిపోయి